ఓం గురుభ్యో నమః. శివాయ గురవే నమః. హరిబంధువులందరికీ మన శ్రీ విష్ణు పరివారికి స్వాగతం అండి. నేను మీ వాణి సత్యాన్ని. ఈ పవిత్ర గురు పౌర్ణమి సందర్భంగా మీ అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలండి. మొదటగా గురు పౌర్ణమి అంటే ఏమిటో తెలుసుకుందాము. గురు పౌర్ణమి అనేది గురువులను, వారి జ్ఞానాన్ని మరియు వారి బోధనలను గౌరవించి పూజించే రోజు. గు అంటే చీకటి, రు అంటే తొలగించేవాడు, అంటే మన అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని ప్రసాదించేవారే గురువులు. మన సనాతన ధర్మంలో తల్లిదండ్రుల తరువాత గురువుకి పెద్ద పీట వేస్తారు. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ అనే సాంప్రదాయాన్ని మన పెద్దల కాలం నుండి కూడా మనం ఆచరిస్తూ వస్తున్నాము. తల్లిని మించిన గురువు ఎవరు లేరు, ఉండరు అనే మాటలో ఎటువంటి అతిశయోక్తి లేదండి. తల్లితో సమానంగా ఆ స్థానాన్ని సంపూర్ణం చేసేటటువంటి వారు తండ్రి అనుకోవటంలో కూడా ఎటువంటి సంశయము లేదు. తల్లిదండ్రుల తర్వాత పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించి అన్ని రంగాలలో శిక్షణ ఇస్తూ వారిని ఉన్నత శిఖరాలను అధిరోహించటానికి గురువు చెయ్యి ఎప్పుడూ పైనే ఉంటుంది. నిజానికి మనకి మంచి చెడుల జ్ఞానాన్ని తెలిపిన వారిని, జీవిత పాఠాలు నేర్పించిన వారిని, ఆధ్యాత్మిక మార్గం బోధించిన వారిని అందరినీ గురువులాగే మనం భావిస్తాము. అలాంటిదే మన గొప్ప సాంప్రదాయం అండి. అలాగే ఇంకొక విషయం ఏమిటంటే, గురువు దైవం ఇద్దరిలో ఎవరికి ముందు నమస్కరించాలి అని క్లిష్ట పరిస్థితి మనకు కలిగితే గనక గురువుకి ముందు నమస్కరించాలి అంటారు. ఎందుకంటే సామాన్యులమైన మనం దైవాన్ని ఎలా స్తుతించాలి, ఎలా అనుభూతి చెందాలి, ఆయన్ని ఎలా చేరుకోవాలి అని నేర్పించే దిక్చూసిక లాంటి వారు గురువులు. ఇక గురువు సాక్షాత్ త్రిమూర్తుల స్వరూపం. గురుర్ బ్రహ్మ, గురుర్ విష్ణు, గురుర్ దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. ఇప్పుడు మన ముందు ఇంకొక సమస్య ఎదురవుతుందండి. ఈ గురు పౌర్ణమి నాడు మనం ఏ గురువును పూజించాలి అనే ప్రశ్న మొదలవుతుంది. మొదట మనం వేదం గురించి తెలుసుకుందాం. వేదం అంటే ఉన్నది ఉన్నట్లు తెలుపు జ్ఞానమే వేదం. వేదం అపౌరుషేయం. అలాంటి గొప్ప వేదాల 4 అలాగే అష్టాదశ పురాణాలని, శ్రీమద్ భాగవతం, మహాభారతం మొదలైన వాటిని సంస్కృతంలో రచించిన మహాజ్ఞాని వ్యాస మహర్షి. అందుకే వారిని వేదవ్యాసులు అని పిలుస్తారు. ఈ గురు పౌర్ణమిని వ్యాస పౌర్ణమి అని కూడా పిలుస్తారండి. ఎందుకంటే ఈ ఆషాఢ శుద్ధ పౌర్ణమి నాడే పరాశర మహర్షికి సత్యవతి దంపతులకు వ్యాస మహర్షి జన్మించారు. వారికి కృష్ణ ద్వైపాయనుడు అని ఇంకొక పేరు కూడా ఉందండి. ఎందుకంటే వారు నల్లగా ఉంటారంట. ఆ కారణంగా వారికి కృష్ణ ద్వైపాయనుడు అనే పేరు వచ్చింది. వేదవ్యాసుడు సాక్షాత్తు నారాయణ స్వరూపం అండి. వారి గురించి విష్ణు సహస్రనామంలో ఒక బ్యూటిఫుల్ శ్లోకం ఉందండి. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఇలా గురు పరంపరలో వ్యాస మహర్షితో పాటు మనకి అనేక గురువులు ఉన్నారండి. శ్రీకృష్ణుడు, దక్షిణామూర్తి, ఆదిశంకరాచార్యులు, గురు దత్తాత్రేయులు, బుద్ధ భగవానులు, షిరిడి సాయిబాబా, రామకృష్ణ పరమహంస, రమణ మహర్షి, గురు రాఘవేంద్ర స్వామి, ఇలా చెప్పుకుంటూ పోతే ఎందరో మహానుభావులు, కారణ జన్ములు ఉన్నారు మన హిందూ సాంప్రదాయంలో. అందరికీ శిరస్సు వంచి పాదాభివందనాలు అర్పిస్తున్నాము మా శ్రీ విష్ణు పరివార్ తరపున. వారి బోధనలు నేటికి కూడా మనకి మార్గదర్శకాలుగా నిలుస్తాయి. ఇలాంటి ఎందరో మహానుభావులు, గురువులు నేటికి కూడా ఉన్నారు. ఎలాగైతే భగవద్గీతలో అర్జునుడు సంపూర్ణ శరణాగతి చెందారో మనం కూడా 100% అంటే 100% గురువులకి శరణాగతి చెందాలండి.
అప్పుడే మనము మంచి విద్య నేర్చుకోగలుగుతాము, మంచి పౌరులుగా ఎదగగలుగుతాము. అదే మనం గురువులకు ఇచ్చే దక్షిణ. మనమందరం వారి ఆశీస్సులతో సమాజానికి ఉపయుక్త పౌరులుగా ఎదగాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఉంటాను మరి, మీ వాణి సత్య.